ఆరాధన చేస్తున్న దేవుడు మనతో కూడా ఉంటున్నాడా లేదా? కొన్నిసార్లు మనుషులు గట దేవుడు దూరంగా ఉంటాడట. ఎందుకు ఉంటాడయ్యా అంటే, వారు ఆరాధనకు వచ్చారు కానీ వారి మనసు మాత్రం నాకు దూరముగా ఉండేను గనుక వారికి దూరంగా ఉన్నాను. కొన్నిసార్లు దేవుడు దూరంగా ఉంటాడట. సమాజంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగత అనుభవాలలో కానీ అపవిత్రమైంది గూడిలో ఉన్నా, గుండెలో ఉన్నా, గుడిసెలో ఉన్నా ఆయన దూరంగానే ఉంటాడు. మనం అనుకుంటాం దేవుడు మనతో ఉన్నాడు అని, మనం అనుకుంటాం దేవుడు మనతో నడుస్తున్నాడు అని. అది ఎవరో చెబితే లేకపోతే మనం వేరేటి గుర్తుపట్టడం కాదు, కానీ అది వ్యక్తిగతంగా అనుభవించగలగాలి. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. యేసు తనతో ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం వెలుగుమయంగాను, నిబ్బరంగాను, ధైర్యంగా స్థిరపడుతుంది. దేవుడు మనతో ఉన్నాడు అంటే సమస్యలు ఎంత భయంకరంగా ఉన్నా నిరీక్షణ మాత్రం చావదు. మనం దేవునితో, దేవుడు మనతో నడుస్తూ ఉంటే ఎంత భయంకర విపత్తు వచ్చినా మనకు ఒక ధైర్య నిరీక్షణతో ఉన్న అనుభవం ఏంటో తెలుసా? నేను ఆయన చేతిలో చెక్కబడ్డాను. ఈ నిరీక్షణతో మన పైన సాగాలి. ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాం, మీకు బాగా పరిచయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యమందు స్థిరపరచబడగా అతనితో కూడా ఉండి, ఆ ఒక్క వాక్యం అందరూ ఒకసారి చదువుకోనండి, ఎవరికి వాళ్ళు చదువుకోనండి, ఎవరికి వాళ్ళు. దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యమందు స్థిరపరచబడగా, అక్కడి నుంచి చదవాలి. అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి, చాలండి. అతని దేవుడైన యెహోవా అతనితో ఉన్నాడు. అదే మాట మనం గుడి మీద చేయబెట్టి చెప్పాలిగా. నేను ఆరాధన చేస్తున్న దేవుడు నాతో కూడా ఉన్నాడు, నాతో కూడా దేవుడు ఉన్నాడు అన్నవాడు చేయొచ్చండి. ఉంటాడేమనుకోబాకండి, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దేవుడు నాతో కూడా ఉన్నాడు. నేను చెప్పిన పలుకు పలకొద్దు. మీ ఆత్మీయులు మంచి మనస్సాక్షిగా దేవుడు నాతో కూడా ఉన్నాడు ఉంటే మాత్రం, దేవుడు నీతో కూడా ఉంటే 7 కార్యాలు జరగాలి. అన్నీ నేను చెప్పను కానీ ఒక మాట చెబుతాను. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? అతనిని చదవని పూర్తి చేయండి. అతనిని రాజుగా చేశాను అని రాయదా? ఏమి రాసింది? బహుగనుడైన రాజుగా చేశాను. రాజు వేరు, బహుగనుడైన రాజు వేరు. రాజు అవటం నీ వల్ల అవుతుందేమో కానీ గనుడైన రాజు అవటం నీ వల్ల కాదు. చాలాసార్లు పోటీ పడతాం, పంతం సాధిస్తాం, పగ సాధిస్తాం, ఒక పదవిని సాధిస్తాం. కానీ దేవుడు అనే మాట ఏమిటంటే, అతని దేవుడు అతనితో కూడా ఉన్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, ఓ సేవకుడిగా బ్రతిమలాడుతూ ఉండగా మనతో కూడా ఎవరు ఉంటున్నారు? మనతో కూడా దేవుడు నడుస్తున్నాడా? మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే అతనితో కూడా ఉన్నాడట. అతన్ని గనుడైన రాజుగా చేశాడట. దేవుడు నీతో ఉంటే నీ స్థితి ఒక రాజరకపు స్థితిగా మార్చబోతున్నాడు. ఆయన నీతో కూడా ఉంటే అనామకమైన వ్యక్తిగా కాదట. ఎలా చేస్తాడు? గనుడైన రాజుగా చేస్తాడట. ఈరోజు ఈ మాటలు విన్నాక వయసు చూస్తే చిన్నదే కదా, కానీ దేవుడు ఆ పరిపాలనా బాధ్యత అప్పగించి రాజ్యాన్ని ఇచ్చాడు. కానీ ఇతనిలో ఏ గొప్పతనం మనం చూడటానికి అవకాశం లేదు. దావీదుకు కుమారుడుగా కనబడతాడు, శాశ్వత కృప పొందిన వాని సంతానంలాగా కనబడతాడు. కానీ అన్నిటికంటే విశేషం, అతనితో కూడా దేవుడు ఉండి బహుగనుడైన రాజుగా చేయడం మొదలుపెట్టాడట. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, మీ ఆత్మీయ జీవితంలో అంటే శారీరక అవసరాలు తీరతాయి, ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి, వాటిని ఏకరువు పెట్టాలని నేను అనుకోవటం లేదు. కానీ నీ ఆత్మీయ జీవితంలో నీవు నమ్మిన దేవుడు నీతో కూడా ఉండాలి. ఎప్పుడైతే నీతో కూడా ఆయన ఉంటాడో నీ జీవితం ధన్యమవుతుంది. ఆయన ప్రణాళికలు నీ పట్ల నెరవేర్చబడబోతుంది. ఆయన సంకల్పాన్ని సంపూర్తిగా చేయగలిగిన వాడు ఆయన.
ఇక్కడ అంటాడుగా రాజుగా కాదు కానీ అతను ఘనుడైన రాజుగా నేను చేశాను అంటాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఘనమైన వ్యక్తిగా ఎప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే దేవుడు తనతో ఉన్నప్పుడు. దానికి అర్థం ఏంటంటే దేవుడిని మనతో ఉండనిచ్చినప్పుడు. ఇంకా భావన ఏమిటంటే దేవుడితో అతనున్నాడు, అతనితో ఇతడున్నాడు. ఈ కార్యం ఎప్పుడు జరిగితే అతనితో ఉన్న దేవుడు దినచర్యలో ప్రతి క్షణం నీకు నీరు కట్టడమే కాదు, నీకు మేత పెట్టడమే కాదు, నీ కార్యాలని బుధాన వేసుకుని ఏ స్థాయిలో నీ ఉండాలో దైవికమైన ప్రణాళిక చొప్పున నీ పట్ల తన కార్యాన్ని చేయగలిగిన వాడు. ఓ సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు అనుకుంటే మీరు ఎరిగిన సత్యాలు బైబిల్లో మనం చూసిన వాస్తవాలు చాలా తేటగా ఉన్నాయి. ఎవరైతే దేవుని రక్తం ద్వారా కడగబడి, యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభిస్తారో ఆ పరిశుద్ధత ఉన్న చోట ఆయన అడుగు పెడతాడు. నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. బైబిల్లో చక్కని మాట రాయబడిందిగా. కీర్తనకారుడు 114లో రాశాడు, యోధ ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. 2 పదాలు వాడాడు. యోధ ఆయనకు పరిశుద్ధ స్థలముగా మారేను అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనతో ఉండడం వేరు, దూరంగా ఉండి కార్యాలు చేయడం కూడా గొప్పవి. దేవునికి సంబంధం లేకుండా వర్షం కురిపిస్తాడు, మంచును కురిపిస్తాడు, దీవెన కురిపిస్తాడు, గుండెలో కోరికను తీరుస్తాడు, నీ పిల్లలకు భవిష్యత్తు ఇస్తాడు. అంత మాత్రం దేవుడు నీతో ఉన్నట్టు కాదుగా. దేవుడు నీతో ఉండడం అంటే ఒక పరిశుద్ధమైన బంధం అవసరం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక ఆయన అంటాడు కదా, నేను వచ్చి మీ మధ్యలో నివసిస్తాను. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడ కడగబడిన వ్యక్తులు ఉంటారో, ఎవరు విమోచించిన సంఘంగా ఉంటారు, ఆయన వాక్య వెలుగులో ఎవరు జీవిస్తారో అక్కడల్లా ఆయన నిలబడతాను అన్నాడు. ఒక పక్కన రాజ్యం అయ్యారు, ఒక పక్కన పరిశుద్ధ స్థలం అయ్యారు. పరిశుద్ధులుండే చోట ఆయన ఉంటాడు కదా. స్తుతుల సింహాసనం చెల్లిస్తే అక్కడ ఉంటాడు, పాదం మోపడానికి పరిశుద్ధ జీవితం ప్రారంభిస్తే అక్కడ ఉంటాడు, 2-3 ఏకీభవిస్తే అక్కడ ఉంటాడు. ఇలా బైబిల్లో అనేక ఆధారాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. చివరికి ఆయన ఏమన్నాడు, నేను మీ మధ్యలో సంచరించి నివసించున్నట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు. ఈ శుభవేళ ఈ రాత్రి ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, నా దేవుడు ఇంకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో ఉద్దేశం ఏంటంటే సొలొమోనుతో కూడా ఉన్న దేవుడు ఈ రాత్రి నుండి నీతో ఉండబోతా ఉన్నాడు. ఆయన ఉన్నాడా నీ స్థితిలో బహుకరుడైన రాజుగా చేసేట్టుగా ఆ ప్రణాళికను సిద్ధం చేసి ఆయన నిర్వహించి ముగించగలిగిన వాడు ఆయనే మన ఆరాధ్య దైవం. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకని కడగబడ్డామా? యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నన్ను బాప్తిసం పొంది పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడి మూర్ఖుల్లో నుంచి వేరై ప్రతిష్ఠిత జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా? ఇక 2వ మాట చెబుతాను. సొలొమోనుతో అతను ఉన్నాడట. ఆ దేవుడు ఎలా ఉన్నాడో 2వ వాక్యంలో రాశాడు. ఆ వాక్యం చదవండి చక్కగా. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు ఇప్పుడు నేను మాట చెబుతానండి. మొదటిది అతనితో ఉండి కార్యాన్ని ప్రారంభించాడు. ఇతనిలో ఉన్న కొన్ని కార్యాలు గమనిస్తే ఇశ్రాయేలు నడిచినప్పుడట దేవునికి ప్రత్యక్ష గుడారం కట్టి ఆ ప్రత్యక్ష గుడారములో అన్ని సామాగ్రిలు ఉంచారు. అది ఇశ్రాయేలు దేశానికి వచ్చాక మందిరం కట్టి ఆ కార్యక్రమాలు చేశారు. ఇవి ఎరిగిన సత్యం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఆయన సామాగ్రి, అరణ్యంలో చేయించిన వస్తువులు, ఆయన దేవుని ఆలయంలో ప్రతిష్ఠించిన ప్రతి వస్తువులు ఇప్పుడు గిబియోను అనే స్థలంలో ఉన్నాయట. ఇప్పుడు 4వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఏమని చెప్పాడు చూడండి. పైన లిస్టు రాశాడు. సొలొమోను సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ న్యాయాధిపతులతోనూ పేదలైన వారందరినీ అనగా ఇశ్రాయేలు వారందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజం వారు సొలొమోనుతో, బాగా వినండి, ఎవరితో? సొలొమోనుతో ఎక్కడికి వెళ్ళారట?
చదువుతానండి. 4వ వాక్యం, సొలొమోనుతో కూడా కలిసి గిబియోనందుండు బలిపీఠం దగ్గరకు వచ్చాడు. అక్కడ చాలండి. దేవుడు అతనితో ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం మన వ్యక్తిగత జీవితంలో పాత నిబంధనలు పోల్చుకుంటే చదివితే ఈ రోజున జీవాధిపతి అయిన దేవుడు నాతోనూ మనతో ఉండి మన ఆరాధనలో సంచరించి ఆధ్యాత్మికం మేలు చేసి మన ఆత్మీయ జీవితాన్ని ఎక్కడున్నామంటే అదిగో భయంకరమైన హీన స్థితిలో ఉన్నాం, దిగజారిన స్థితిలో ఉన్నాం, హీనమైన పరిస్థితిలో ఉంటే నా దేవుడట నేలమట్టిలో ఉన్న వారిని తీసి మహారాజులుగా చేస్తాడట. ఒకప్పుడు పాపభూయిష్టమైన జీవితంలో మనల్ని ఆయన రక్తం ద్వారా కడిగి లేపి ఒక మహారాజు జీవితాన్ని ప్రసాదించి దేవుని కార్యాన్ని అక్షరాల నెరవేర్చబోతున్నాడు. కనుక నీ పవిత్రత ఎంత గొప్పది అయితే నీ దీవెన అంత గొప్పదై ఉంటుంది. నీవు పరిశుద్ధంగా ఎంత జీవిస్తే ప్రభు నీతోనే ఉంటాడు. కనుక ఆయన ఉంచడమైనా పంపించడమైనా నీ చేతుల్లోనే ఉంటుంది. మరొక మాట చదివితే ఇతడట తనకున్న వారినందరినీ పిలిచాడట. పిలిచి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళాను అని రాయబడింది. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నాక మనకున్న ఒక బలహీనత ఏమిటంటే నేను నా కుటుంబం, నేను నా పిల్లలు ఈ పరిధిలోనే జీవిస్తాం. కానీ మహారాజు చేసిన పని ఏమిటయ్యా అంటే సహస్రాధిపతుల్ని, అధిపతుల్ని, న్యాయాధిపతుల్ని, పెద్దలని అందరినీ కూడగట్టి నెమ్మదిగా మనం ఎక్కడికి వెళదామంటే గిబియోను దగ్గరికి వెళదాం. గిబియోన్లో ఒక బలిపీఠం ఉంది, అక్కడికి వెళతాం. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, నేను గంట ప్రార్థన చేశాను నాకు దీవెన కలగాలనుకుంటే ప్రార్థన తప్పు కాదు, నువ్వు చేయటంలో పొరపాటు లేదు. కానీ దేవుడు మీ చే కార్యం నీ జీవితంలో ఉండాలిగా. మన వ్యక్తిగత జీవితంలో గమనించాల్సింది ఏమిటంటే నేను కాదు, నాతో ఉన్నవాళ్ళు మందిరానికి రావాలి, నాతో ఉన్నవాళ్ళు బలిపీఠానికి తీసుకురాగలగాలి. నీ వ్యక్తిగత జీవితంలో మన స్వార్థం ఊరేగినంత కాలం మనం అంతంత మాత్రంగానే వర్జులుతాం, అక్కడే నిలబడతాం. మీరు బైబిల్ లేఖనంలో 3 వ్యక్తులు చూస్తారు. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? తిన్నగా తన జీవితంలో పొరపాట్లన్నీ ఒప్పుకుని ఆ సింహాసనం మీద కూర్చోకుండా దిగి ప్రజల మధ్యలో సంచరిస్తూ తిరిగాడట. తిరిగి అంటాడు కదా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సన్నిధికి రండి అని ఇశ్రాయేలు ప్రజలనట దేవుని వైపు తిప్పడానికి రాజు 10 మంది వ్యక్తుల మధ్య ఊరేగవలసిన వాడు ఇదిగో కాలినడకను నడుస్తూ ప్రజల మధ్యలో సంచరించాడు. రాజుకి అంత అవసరమేమి లేదుగా. కానీ ఈరోజు గమనించాల్సింది ఏమిటంటే ప్రభు నీతో ఉండాలి. నీవెంతసేపు నేను రక్షించబడ్డా, నేను వండుకున్నా, నేను తిన్నా, నా ప్రార్థన, నా భక్తి అని ఇనప గేట్లు వేసుకోవడం కాదు. కానీ ప్రభు నిన్ను చూసినప్పుడా నీ వెనక నీవు తరలించే గుంపు కనబడాలి, ప్రజలను మందిరానికి నడిపించగలగాలి. నేను మా సంఘంలో అదే చెబుతాను, నా వ్యక్తిగత జీవితంలో కూడా. మన వ్యక్తిగత జీవితంలో ప్రజలకు సలహా చెప్పి షాపుల దగ్గర పంపుతాం. సలహాలు చెప్పి కొన్ని ప్రదేశాలు మీరు చూడాలి, పిల్లలకు చూపించాలని ఆ ప్రదేశాలను పరిచయం చేస్తాం. కానీ బలిపీఠాన్ని ఎప్పుడైనా పరిచయం చేసావా? గిబియోనులో ఉన్న దేవుడి దగ్గరికి ఎవరినైనా తీసుకురాగలిగావా? మరొక మాట చెప్పనా, ఏలియా అనే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు బలిపీఠం కట్టాక ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నేను నీ సేవకుడననియు, నీవు ఇశ్రాయేలు మధ్యలో దేవుడవైనయు, నేను చేసిన కార్యాలన్నీ నీ సెలవు చేత నేను చేశాననియు, నేను నీ సేవకుడిగా రుజువు అవ్వాలి, వీళ్ళంతా వీళ్ళ హృదయాలు దేవుని తట్టు తిరగాలి. ఎంత చక్కని ప్రార్థన చేశాడండి. ఏలియా ఒక్కడే, కానీ తన మనసులో ఒక ఆలోచన ఏమిటో తెలుసా? ఈ ప్రజలు 2 తలంపుల మధ్యలో ఉండకూడదు, వీరిని నా దేవుని తట్టు తిప్పగలగాలి. చెయ్యొద్దు ఒకసారి ఆమేన్ అందామా? మన కుటుంబాల్లో 2 తలంపుల మధ్యలో ఉంటాయిగా. 3 అటు ఉంటారు, 2 ఇటు ఉంటారు. మన స్నేహితులు చాలామంది 2 రకాలుగా ఉంటారు. వాళ్ళ మధ్యలో నీవు సంచరిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, కార్యాలు ఆరంభిస్తున్నావుగా. ఏనాడైనా వీరిని నా దేవుని తట్టు తిప్పగలగాలి, దేవుని వైపు మళ్లించగలగాలి అనే ఒక ఆలోచన సొలొమోను కలిగినట్లుగా, మహారాజు కలిగినట్లుగా, ఏలియా కలిగినట్లుగా ఏ రోజైనా ప్రజలను దేవుని వైపు మళ్లించగలిగావా? చాలాసార్లు నా పని నేను చేసేయండి, సేవకులు చేస్తారు అనుకుంటే దేవుడు కూడా అంతంత మాత్రంగానే సరిపెట్టుకుంటాడు. మీకు బాధ కలిగిన, రోషం కలిగిన ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాట, వెండి బంగారాలు సంపాదించడం కంటే పవిత్రమైనదంతా మీరు పోగేసుకోవాలనుకుంటే
దానికన్నిటికంటే నేను దేవుని పని చేసి సహస్రాధిపతులను, న్యాయాధిపతులను, అధికారులను, నా ప్రజలను, నా పెద్దలను అందరినీ నేను గిబియోనులోని బలిపీఠం దగ్గరికి నడిపిస్తాను. చెయ్యతామని చెప్పచ్చు కదా, గట్టిగా చెప్పండి ఆమేన్. ఆ గురుతర బాధ్యతను నిర్వహించగలగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పడు, మోకరించవచ్చుగా. ఏలియా ఎక్కడికి వెళ్ళాల, కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరి హృదయాలు నీ తట్టు తిప్పబడాలి, వీరు నా వైపు కాదయ్యా నీ వైపు తిప్పబడాలి. మరి ఎంతమందిని దేవుని తట్టు మనం తిప్పి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం? మీరు ఇంకా కొంచెం క్రొత్త నిబంధనలోకి వెళితే ఒక బిడ్డ పుట్టగానే ప్రవచనం వచ్చింది. ఏమని? ఇతడు తండ్రుల హృదయము, పిల్లల హృదయం తండ్రుల తట్టు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని తట్టు తిరిగేటట్టుగా అతడు చేయబోతున్నాడు. లోకాసు వార్త 1వ అధ్యాయంలో ఇది కూడా చదివారుగా. యోహాను పుటకలో కనబడుతుంది ప్రజలను దేవుని వైపు మళ్లించడం. ఏలియా ప్రార్థనలో కనబడుతుంది నిశ్చయంగా వీళ్ళంతా ప్రభు వైపు తిప్పడం. రాజు సింహాసనం వదిలి దిగి నడిచి అంటాడు, మీరంతా దేవుని మందిరం వైపు తిరగండి అని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఒక మహారాజై కిరీటం పెట్టుకుని సింహాసనం మీద సుఖపడుతూ ఘనుడిగా బ్రతకవలసిన వాడు వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడుగా. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, నీవారాధన చేసే దేవుడు, రక్తం ద్వారా కడగబడ్డ సహోదరి సహోదరులారా, నీ దేవుడైన యెహోవా, నీవు ఆరాధించే దేవుడు సొలొమోనుతో కూడా ఉన్నట్టు నీతో ఉండునుగాక, మీతో ఉండునుగాక, మీతో ఉండునుగాక. అందరూ బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. సరే, ఈ మాట కూడా ఒక చిన్న మాట చెబుతాను. అక్కడ బలిపీఠం దగ్గరికి వెళ్ళారట. బలిపీఠం ఏమి నేర్పుతుంది? మీరు బాగా ఎరిగిన సంఘస్థులు కనుక ఒక మాటలో చెప్పాలి అంటే, బలిపీఠం దగ్గరికి వెళితే మనకు గుర్తొచ్చేది ఏమిటో తెలుసా? నేను అంగీకరించబడాలి, నా అర్పణ దేవుడు అంగీకరించాలి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. బలిపీఠం దగ్గరికి చాలాసార్లు వస్తున్నాం, కానీ నువ్వు అంగీకరించబడుతున్నావా? బలిపీఠం దగ్గరికి చాలాసార్లు వచ్చావు, నీ అర్పణ అంగీకరించబడుతుందా? పరిశుద్ధ గ్రంథంలో చాలా చరిత్రలు ఉన్నాయిగా. అర్పణ తెచ్చాడట ఆకాశమందున దేవుడు అంటాడు, ఇతని అర్పణ కంటే అతని అర్పణను నేను అంగీకరిస్తాను. ఒక క్షణం ఆగి ఆలోచిస్తే మన వ్యక్తిగత జీవితంలో మన అర్పణ అంగీకరించబడాలి, మనల్ని అర్పిస్తున్న వ్యక్తిని కూడా దేవుడు అంగీకరించగలగాలి. నీ వ్యక్తిగతంగా ఈ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో ఒక మలుపు తిరిగే అధ్యాయము ఈ బలిపీఠం దగ్గరే ఉంటుంది. ఓ సేవకుడిగా నా అనుభవాల గురించి నేను చెప్పగలిగిన మాట ఏదైనా ఉంటే, చాలాసార్లు దేవుడు నాకు పరిచయస్తుడిగా వాడుకున్నా, అనేక సార్లు ఆపద ముక్కుల వాడిగా, అవసరాలు తీరుస్తున్న వాడిగా అనుభవించాను, ప్రకటించాను. కానీ ఒక దినాన మనం బలిపీఠం దగ్గరికి వెళ్ళి కలవాలి. ఆ బలిపీఠంలో బలిగా మనం మారాలి, మన అర్పణ దేవుడు అంగీకరించాలి. యేసు శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి ఆయన అనుభవించిన అనుభవాలు ఆ అర్పణ ద్వారా నేను అంగీకరించబడ్డా. ఆయన చిందించిన రక్తం ద్వారా నన్ను నేను కడుక్కొని పరిశుద్ధరవడానికి కృప కలిగింది. బలిపీఠం ఎప్పుడు నీవు తప్పక సమీపించాలి, అక్కడ నీవు అంగీకరించబడాలి, నీ అర్పణ కూడా అంగీకరించబడును గాక. చెయ్యొచ్చు ఒకసారి ఆమేనని చెబుదామని. ఆమె మరి చాలామంది అర్పణ తీసుకెళ్లారు, కానీ అంగీకరించలేదుగా. కొంతమంది అర్పణ మాత్రమే దేవుడు అంగీకరిస్తూ వచ్చాడుగా. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో మీరు జరిగింది అక్కడ రాయబడిన వాస్తవం ఏమిటో తెలుసా? మనలను మనమే ఆయనకు సజీవ యాగములుగా సమర్పించుకుందుము గాక. అంటే నిన్ను నీవే దేవునికి సమర్పించుకోగలగాలి. ఇంతకాలం నీ దేహమైనా, నీ అవయవాలైనా, నీ సంపద అయినా అంతా లోకానికి సమర్పించుకున్నావు. కానీ ఇప్పుడు బలిపీఠం దగ్గరకు వస్తే నీకు నీవే అర్పణ కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ లేవియా కాండలో మీరు ఎరిగిన మాట చెబుతాను. ఈ ఎవరైనా ఒక గొవ్వను కానీ ఓ పావుల పిల్లను కానీ తీసుకొని వస్తే లేవియా కాండలో ఆ దైవజనుడు తెచ్చిన వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆ కుటుంబం దేవుని ద్వారా అంగీకరించబడేట్టుగా దాన్ని తీసుకుని వస్తాడు. మెడను తుంచి ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ పిండి ఆ తర్వాత దాన్ని అర్పిస్తాడు. బాగా విన్నారా? అక్కడ అర్పణలో 2 కార్యాలు జరిగాయి. ఒకటి, దాని మెడ తుంచబడి రక్తం దేని చుట్టూ ప్రోక్షించాలట. చదవండి ఆ మాట, 1వ అధ్యాయంలో రాయబడిందిగా లేవియా కాండంలో. మీరు చాలాసార్లు చదివింది. తర్వాత విన్నారా?
అక్కడ కాపుదామండి. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి సొలొమోను ఎందుకు వెళ్ళాడు? మన పితరులంతా బలిపీఠం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఈరోజు ఆత్మ సంబంధమైన బలిపీఠం దగ్గరికి మనం రాగలిగితే మన దేవుడని యెహోవా మనతో ఉండబోతున్నాడు. అలా ఉండాలి అంటే నీ రక్తం ఎక్కడ పిండబడాలి? అందరూ చెప్పండి. బలిపీఠం చుట్టూ నీ రక్తం పిండబడాలి. నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెబుతా. కారణం ఏంటంటే ఆయుష్ అయింది, ఆరోగ్యం అయింది, తిండి అయినది, పంట అయినది, నేల అంతా అయింది. తిన్నంత సరుకు తిన్నానే. మనం రక్తం దేవుని కొరకు ఎప్పుడైనా పిండామా? మనం రక్తం దేవుని కొరకు ఎప్పుడైనా ఖర్చు పెట్టామా? మన పైకం దేవుని సేవలో ఎప్పుడైనా ఖర్చు పెట్టబడిందా? చాలాసార్లు అనుకుంటాడు మనమే. నా మట్టుకు నాకు చిన్నప్పుడు అంటే సేవలో ప్రారంభ దినాలు నేను చేసినంత సేవ ఎవరు చేయలేదు, నేను ఇచ్చినంత కానుక ఎవ్వరూ ఇవ్వట్లేదు అనుకునేవాడిని. కారణం ఏంటంటే కళ్ళు పొరలు రాలేక అర్థమయ్యింది అంత చేసిన దేవునికి నేను ఎంత చేశాను. ఒక్కసారి ఆగి ఆలకించండి. ఈ పరిచయలో దీవెనకరంగా మీరుండి నీ దేవుడని యెహోవా నీతో ఉండాలి అంటే మొదటిది పరిశుద్ధమైన జీవితం. నీవు నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండాలి అనుకుంటే నువ్వు ఒంటరిగా కాక యెహోషువ చెప్పినట్టు నేనును నా ఇంటి వారు. దేవుని వాక్య ప్రకారం నువ్వెవరు చేయాలి అంటే నీతో ఉన్న వాళ్ళందరినీ బలిపీఠం దగ్గరికి నడిపించగలగాలి. అప్పుడు దేవుడని యెహోవా నీతో కూడా ఉండబోతున్నాడు. అన్నిటికంటే విశేషం నీ రక్తం పిండబడును గాక. ఆ మాట అనండి. నేను చెప్పిన మాట చెప్పండి. నీ రక్తము గట్టిగా సంఘసులు మహాశిలువులు నా రక్తం పిండుతారంట. నీ రక్తం పిండబడును గాక. ఎంత తెలివి గలవాడండి. ఇప్పుడు చెప్పండి, నా రక్తం బలిపీఠం దగ్గర పిండబడును గాక. నీ ఓపిక ఎక్కడ పిండబడాలి? నీ ధనం ఎక్కడ పిండబడాలి? నీ క్షేమం ఎక్కడ పిండబడాలి? నీకున్నది ఏదైనా ఉంటే నా దేవుని కొరకే. మరి ఈ రోజున దేవా నాతో ఉండు, నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, అమెరికా దగ్గర తీసుకెళ్ళు, అర్జెంటుగా మనం తిప్పు అని అడుగుతున్నాం కదా. ఇన్ని దేవుడికి చేస్తాడు ఇవ్వకపోయినా. కానీ నీ దేవుడిని యెహోవా నీతో ఉంటున్నాడా? నీ దేవుడిని యెహోవా నీతో ఉండాలి అనుకుంటే నీ రక్తం సేవలో బలిపీఠం దగ్గర తప్పనిసరిగా పిండబడును గాక. ఆమేన్. నా రక్తం ఇక్కడే పిండబడుతుంది అన్నవాడు చెయ్యొచ్చు ఆమేన్ అనండి. చూసారు ఎంతమంది దగ్గర? కారణం ఏంటంటే పిండుకోవడం అలవాటు పడ్డాం. మనం పిండడానికి ఇష్టపడం. మళ్ళా చెబుతున్నాను, దేవుడు నీతో కూడా ఉండాలి, నీ పిల్లలతో కూడా ఉండాలి, నీ సేవలో ఉండాలి, నీ వ్యాపార వ్యవసాయంలో ఉండాలి. చిన్న వయసులో ఉన్న తెలివి లేనివాడవైనా, అనామకుడు అయినా, అమాయకుడు అయినా నా దేవుడు నీతో కూడా ఉండబోతున్నాడు. అలాంటి అనుభవం నీ రక్తం అక్కడ పిండబడితే చాలా బాగుంటుంది. తర్వాత అదంతా అర్పణ అయిపోతుంది, దేవుడు అంగీకరిస్తాడు. దాని దగ్గర ఒక మాట ఉంది, మెడ తుంచి అని రాసి ఉందండి. ఏం తుంచి? మెడ తుంచితేనే బలిపీఠం మీద అంగీకారం అవుతుంది. మనందరికీ తెలిసింది ఏమిటంటే ఎద్దులు కానీ గొర్రెలు కానీ జీవాలు ఏమైనా ప్రాణంతో ఉంటే కొన్నేమో కొమ్ములు ఆడిస్తాయి, కొన్నేమో తోక ఆడిస్తాయి, కొన్నేమో గొంతు ఎత్తుతాయి. కానీ మెడ విరవబడిన తర్వాత నువ్వెవరమై ఉండాలి తెలుసా? నేను చనిపోయాను, జీవించుతున్నది యేసు నాలో ఆయన జీవిస్తున్నాడనే అనుభవానికి ఎక్కి రాగలగాలి. సమర్పణలో ఒక గొప్ప అద్భుతం. సరే, ఇంత జరిగితే దేవుడు అతనితో ఉన్నాడట. కానీ అక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అతను వెళ్ళింది గిబియోనికి వెళ్ళాను అని రాయబడింది. చెప్పండి. మొదటిది పాప పరిహారం పొంది పవిత్రమైన జీవిగా మారడం. రెండవదిగా నీతో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడికి మళ్ళించాలి? దేవుని మందిరం వైపు, దేవుని తట్టు తిప్పాలి. నువ్వెవరవై ఉండాలి? నీ అర్పణ దేవుడు అంగీకరించినట్టు బలిపీఠం దగ్గరికి రావాలి. నీ బలిపీఠం దగ్గర మెడేమో తుంచబడాలి, నీ ఓపిక రక్తమేమో పిండబడాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. అన్నిటికంటే గిబియోనులోకి వెళితే ఏమవుతుంది? గిబియోనులోకి ఎందుకు వెళ్ళాలి? ఒక మాట చెప్పాలి అంటే, మీరు సొలొమోను చరిత్ర చాలా చదివారు కదా. నేను రిఫరెన్స్ చెప్పను. మీరు ఈ రాజుల మొదటి గ్రంథంలో 6-9 మధ్య అంతా రాయబడింది. సొలొమోను ప్రార్థన చేయుచూ ఉండగా గిబియోనులో మరలా దేవుడు ప్రత్యక్షమాయను. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? గిబియోనులో ప్రత్యక్షమయ్యాడట ప్రార్థన చేస్తూ ఉండగా.
మీరు ఇంచుమించు అంతా వాక్యం ఎరిగిన వాళ్ళు ఉన్నారు. క్రొత్త వాళ్ళు వచ్చిన ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. నీకు గిబియోనికి వెళ్ళగానే బలిపీఠం గుర్తు రావాలి. గిబియోనికి వెళ్ళగానే నేను పిండబడాలని ఆలోచన రావాలి. గిబియోనికి వెళ్ళగానే ఆ బలిపీఠం దగ్గర నా రక్తం దారబోయాలి. సమర్పణ ప్రారంభం కావాలి. గిబియోనులోకి వెళ్ళాక అతి విలువైన మాట ఏమిటో తెలుసా? నేను దేవుని సన్నిధిలో ప్రత్యక్షతలు చూస్తున్నాను. దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. చెయ్యి తామ్యనందమండి. ఈ రోజున మన ప్రార్థనా జీవితంలో వాక్య ప్రత్యక్షత ఉందా? పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఉందా? ఆయన మర్మాల గురించిన ప్రత్యక్షత ఉందా? ఆయన మనం నడిపించే నడిపింపులో ప్రత్యక్షత ఉందా? ఏదో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు జవాబు ఇస్తున్నాడు, కల వచ్చింది, జరిగిపోయింది అనడానికి కాదుగా. సంఘానికి నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, సంఘం ఎత్తబడాలి. సంఘం ప్రభు బిడలగా మారాలి. మచ్చలేని మహిమ కలిగిన సంఘంగా రేపు మేఘాల మీద ఎత్తబడాలి. దానికి ముందు నీ మనుగడ ఏమిటంటే, ప్రత్యక్షత కలిగిన క్రైస్తవుడిగా జీవించుదుగాక. ప్రతి క్షణం దైవ ప్రత్యక్షత ఉండాలి, వాక్య ప్రత్యక్షత ఉండాలి. దైవ సమయమైన అభిషేకంలో నీవు ప్రత్యక్షతను చూస్తూ సాగగలగాలి. ఆ మాట ఎన్నిసార్లు చదువుతాను. నా జీవితంలో ప్రార్థన చేసుకుంటే గనుడు అనుకున్నాను, కానీ ప్రత్యక్షత లేకపోతే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో కూడా మాట్లాడాడు, కానీ తన ప్రత్యక్షతను కనపరుస్తున్నాడుగా. జీవితంలో గొప్ప సేవ అనుకుని నరహత్య చేశాడు వ్యక్తి. గుర్రం మీద నుంచి పడవేసి దేవుడు మాట్లాడాక అతనికి దేవుని ప్రత్యక్షత కలిగాక తన తీర్మానం ఎలా జరిగింది? ఇక నేను నలగొట్టుకుంటానయ్యా, కొరడా దెబ్బలు నేను తింటాను, నా యేసు కొరకు బ్రతుకుతాను, జీవించేది ఏదైనా అని అంటూ వచ్చాడుగా. మరి ఈ రాత్రి మాటలు వింటున్న తర్వాత నీకు ప్రత్యక్షత లేకుండా క్రైస్తవుడిగా ఎలా బ్రతకగలవు? నేను ఇంకో మాట చెప్పనా? సేవకుడైతే వాక్య ప్రత్యక్షత. నువ్వు మందిరానికి వస్తావు కదా, మందిరానికి వచ్చినప్పుడల్లా ముందే ప్రార్థన చేసుకుని రావాలి. ప్రభువా, ఈరోజు వాక్య ప్రత్యక్షత నాకు కావాలి అని నువ్వు వచ్చావు అనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దైవజనుడు నిలబెడతాడు. అతను సామాన్యుడిగా కనబడతాడు, కానీ మంట కలిగిన వ్యక్తిగా మాట్లాడతాడు. ఆత్మదేవుడు మాట్లాడాక ఆ వాక్యం నిన్ను దర్శించాలి. ఆ వాక్యంలో నీకు జీవం కలగాలి. ఆ వాక్యం నీ చరిత్ర మార్చాలి. ఆ వాక్యంలో నీ మలుపు తిరిగిన జీవితానికి ఒక అనుభూతి మైలురాయిలాగా ఆ వాక్యం ఉండాలి. ఎప్పుడైతే నీవు అలా నడుస్తావో చూసిన వాళ్ళంతా అంటారు, ఇతడు నేను ఎరుగుదును, కానీ ఇతడు ఇప్పుడు వాక్యంలో ఎంత ఎదుగుతూ వచ్చాడు. చాలాసార్లు దీవెన లిస్ట్ ఉంటుంది, ఇచ్చిన కానుకల లెక్క ఉంటుంది, కానీ దైవ ప్రత్యక్షత ఉందా? ఓ సేవకుడిగా దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, మీరు వాక్యం చదువుతున్నా, మీరు వాక్యం బోధిస్తున్నా, ప్రార్థనలో ఉన్న ఆ గిబియోనులో ప్రతి వానికి దైవ ప్రత్యక్షత కనబడునుగాక. దైవ ప్రత్యక్షతను మీరు అనుభవించుదురుగాక. ఆయన కలగబోయేది జరగబోయేది అన్నీ వివరంగా చెప్పేందుకు ఆయన తప్పక కార్యం చేయగలిగిన వాడు. అందుకని నిన్ను అప్పుడప్పుడు ఏకాంత ప్రార్థన స్థానికి నడిపిస్తాడు. అక్కడ నువ్వు మోకరిస్తే దేవుడు నీకు కనబడతాడు, దైవ దర్శనం కనబడుతుంది, దైవ స్వరం వినబడుతుంది. ఆ ప్రత్యక్షతలో నీ నడక మారుతుంది, నీ పేరు మారుతుంది. ఈ పేరు రేవే ప్రత్యక్షకు చక్కని నిదర్శనంగా కనబడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలకి దైవ ప్రత్యక్షత అనుభవిస్తే పేరు మారిందా? మనకు సాక్ష్యం మిగిలిందా? గతానికి ఇప్పుడు నడక తేడా ఉందా? నీ జీవితంలో దేవుని ముఖాముఖిగా చూడగలిగావా? ఆయన స్వరాన్ని వినగలిగావా? గిబియోనులోకి ఎవరు వచ్చినా ప్రత్యక్షత అనుభవించుదురుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక గిబియోనుకు వెళుతున్నామా? దేవుడు అతనితో కూడా ఉన్నాడట. అతడు మొదటగా పరిశుద్ధమైన అనుభవాన్ని నేర్పుతున్న పాఠంలో నిలిచాడు. రెండవదిగా తనతో ఉన్న ప్రజలను దేవుని తట్టు తిప్పడానికి ఒక సాధనంగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. మూడవదిగా గిబియోనులో బలిపీఠం దగ్గరికి వచ్చి పిండబడడం, కాల్చబడడం అనే 2 అనుభవాలు నేర్చుకుని దానిలో తన అనుభవాన్ని సాగించినట్టుగా క్రొత్త నిబంధనలో మనం వీటిని జాగ్రత్తగా పోల్చుకుంటూ నడవగలగాలి. 4వది ఏమిటంటే ప్రత్యక్షత కలిగిన సేవకుడిగా, ప్రత్యక్షత కలిగిన విశ్వాసిగా, ప్రత్యక్షత కలిగిన దేవుని బిడ్డగా నీ జీవితం సంఘ పరిచర్యలో సాగాలి. నేను ఎదిగినంత వరకు
దైవ ప్రత్యక్షత లేకుండా నేను చాలాసార్లు నడిచాను. జరిగింది ఏమిటో తెలుసా? సేవ ఎక్కడుందంటే అక్కడే ఉంది. దైవ ప్రత్యక్షత జరిగాక నా జీవితంలో సేవ విస్తరించడం మొదలుపెట్టింది. నేను కుటుంబీకుడిగా ఉన్నప్పుడు ఆచారాలు ఉండేవి, ప్రార్థన ఉండేది, అంతా బాగుండేది. కానీ బతుకు అంతంత మాత్రంగా ఉండేది. నా కుటుంబంలో వికసించడమైన, ప్రకాశించడమైన, ఐక్యతైన, ఆనందమైన, సంబరమైన, ఆత్మలో ఆనందమైన లేకపోయింది. దైవ ప్రత్యక్షత కొరకు ఒక రోజున దైవ జనులు ద్వారా ప్రేరేపించబడి మేము కుటుంబం అంతా మోకరించి ప్రార్థన చేయడం తీర్మానం చేశాం. మా నాన్నగారు అట్టి పునాదులు వేసి నడిపించాడు. ఆ తర్వాత మా కుటుంబంలో దైవ ప్రత్యక్షతను అనుభవిస్తూ అందరిలో ప్రేమ, ప్రార్థన, ఐక్యత, ఆనందం కలుగుతూ వచ్చింది. వాక్యం చెబుతుంటే నా కొరకే దేవుడు మాట్లాడాడు, మరొక స్థాయికి ఎదుగుతాం. అంటే నీ ఆత్మీయ జీవితంలో గిబియోనులోకి వెళ్ళి ఉంటే నీ జీవితం మారుతుంది, పేరు మారుతుంది, గతం వినబడుతుంది, రాబోయే చూపిస్తాడు. నీ జీవితంలో సమస్తమును ఆయన తేటగా నీతో ముచ్చడించి మార్చగలిగిన వాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. అయ్యలారా, గిబియోనుకు వెళుదము రండి. అందరూ మాట చెప్పండి. మనం ఎక్కడికి వెళదాం? గిబియోనుకు వెళుదము రండి. గిబియోనులో బలిపీఠం దగ్గరకు వెళదాం. గిబియోనులో ప్రత్యక్ష దగ్గరకు వెళతాం. రెండో మాట కూడా చెబుతాం. మనం గిబియోనుకు వెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది? యెహోషువ గ్రంథంలో ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తారు. మీరు చాలాసార్లు విన్నదేగా. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, దేవుని లేఖనం ప్రకారం జాగ్రత్తగా వినండి. చాలాసార్లు ఈ వాక్యాన్ని విన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మరలా మాట్లాడుతుండగా మన ఆత్మకు క్షేమం కలుగులగాక, దైవ కృపను మెండుగా అనుభవించదుమగాక. మరొక్క మాట ఏమిటంటే, ఆ రోజున యుద్ధం జరుగుతూ ఉంది. ముమ్మరంగా యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరిగేటప్పుడు చీకటి గమ్మింది. అంటే సూర్యుడు అస్తమిస్తా వచ్చాడు. ఈ దైవజనుడు లేచి అంటాడు, ఈ సూర్యుడు అస్తమిస్తే శత్రువులు మిగిలిపోతారు, మిగిలిపోయేది తప్పించుకుంటారు. మరలా మరుసటి రోజు సంవత్సరానికి ఈ మిగిలిపోయిన ఈ శేషం మరలా మా మీద దాడి చేస్తారు. కనుక ఇప్పుడు శత్రువు మిగలకూడదు, శత్రువు ఒక్కడ కూడా మిగలకూడదు అని చెప్పి నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఒక చక్కటి తీర్మానంతో ప్రకటన చేశాడు. చూస్తూ అంటాడు కదా, సూర్యుడా నువ్వెక్కడ నిలవాలి, చంద్రుడా అయ్యో నిలవాలి. వెంటనే కేక వేశాడండి. ఆ రెండు అక్కడే నిలబడిపోయాయి. దేవుడు సృష్టించాడు, నీవు దివారాత్రులు తిరుగు అని. తన పదమందు సూర్యుడు పరిగెత్తాడు. చరిత్రలో అప్పటి వరకు దేవుని చిత్తం చేసిన సూర్యుడు, కానీ దేవుని కుమారుడు శాసించాడు. నమ్మకమైన ఒక విశ్వాసి దేవుడు పక్షాన నిలబడి శాసిస్తే తండ్రేమో పరిగెత్తమన్నాడు, కొడుకేమో ఆగమన్నాడు. నెమ్మదిగా సూర్యుడు చంద్రుడు ఆగిపోయారుగా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, నువ్వు గిబియోనులోకి వెళ్ళినప్పుడల్లా దేవుడు నీకు అనుగ్రహించిన శక్తి నీలోంచి విడుదల కావాలి. నీ మాటకు శక్తి ఉండాలి, నీ ప్రార్థనకు శక్తి ఉండాలి, నీ స్తుతికి శక్తి ఉండాలి, నీ ఆరాధనకు శక్తి ఉండాలి. అన్నిటికంటే మనసులో కోరిక ఉండాలి. అదేమిటో తెలుసా? ఒక్క శత్రువు మిగలకూడదు. అందరూ ఒకసారి చెయ్యొచ్చు ఆ మాట అనండి. ఒక్క శత్రువు, అందరూ గట్టిగా చెప్పండి. ఒక్క శత్రువు ఎప్పుడు మిగలకుండా ఉంటాడు? నీ వ్యక్తిగత జీవితంలో గిబియోనుకు వచ్చి నీ అధికారాన్ని, నీ శక్తిని, నీ కృపను, వాక్ శక్తిని దేవుడిచ్చిన తాళాలు వినియోగించగలిగితే ఒక్క శత్రువు ఉండకూడదు. నువ్వు గిబియోనులోకి వస్తే కృప ఉంటుంది, నిలిచే సూర్యుడు ఉంటాడు, ప్రకాశించే చంద్రుడు ఉంటాడు. ఒక్క శాంతి అయిన శత్రువు మిగలడు. దేవునికి మహిమ కలుగునగా. ఎన్నిసార్లు మనం ఈ వాక్యం చదివామండి. అయితే ఈరోజు నువ్వు సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, మీ ఇంటికి చాలామంది శత్రువులు వస్తారు, మీకు తెలుసుగా. కాసేపేమో కలవరం, కాసేపేమో దుఃఖం, కాసేపేమో నష్టం, కాసేపేమో భేదాలు, ఆ తర్వాత అనుమానాలు, మీ తిండి మీరు తినకుండా చేయటం, పడుకుంటే నిద్రపట్టడం. శత్రుడు గుంపు మామూలుగా లేదుగా. ప్రార్థన చేసి 5గురిని చంపి 5గురిని బతకని బాకు. ప్రతి శత్రువు నీ కళ్ళ ముందు చనిపోవాలి. సాతాను క్రియలు లయపరచబడాలి. ఏ శత్రువు నిన్ను తాకడానికి వీలు లేకున్నట్లుగా నువ్వు గిబియోనుకి వెళ్ళి శాసించడమే కాదు, కానీ నీ శత్రువు ఒక్కడు కూడా లేకుండా తప్పనిసరిగా నీ చేత వాడు జయించబడుదురుగాక. ఇంకో మాట చెప్పనా? యుద్ధానికి వెళ్ళాడు, కృంగిపోకని చెప్పిన దావీదు వెళ్ళి యుద్ధం చేశాక ఏం చేశాడో తెలుసా?
ఆ ఒకే రాయి వేసి నెమ్మదిగా అతగాడిని బోర్లబడేటిగా చేశాడు. పడిపోయినాక పరుగు పరుగున వెళ్ళి అతగాడి మీద నిలబడి అతని కత్తి తీసుకుని అతని యొక్క తలను నరికాడు. మీరు చాలా జాగ్రత్తగా సమూయేలు మొదటి గ్రంథం 17:54 చదివితే అతడి సామాగ్రి ఏమో డేరాలో ఉన్నాయట, అతని తలేమో ఇతని చేతిలో ఉందట. చదవండి వాక్యాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 17:54 వాక్యం ఏమి రాయబడింది? జాగ్రత్తగా వినండి. ఎవరి సరుకు? ఆ ఫిలిష్తీ ఆయుధాలన్నీ తెచ్చి తన డేరాలో పెట్టాడు. నా వైపు చూడండి, నా మాట వినండి. శత్రు ఆయుధాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నా తెలుగు అర్థమవుతుందా? శత్రువు చేతిలో ఉన్న ఆయుధాలు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మన గుడారంలో ఉండాలి. ఒకవేళ శత్రువు ఆయుధం నీ గుడారంలో లేకపోతే వాడి చేతిలో ఉంటే వచ్చే వారం తిరగబడతాడు, ఇంకా పై వచ్చే వారం ఎగబడతాడు. కాదనుకుంటే గుంపును తయారు చేస్తాడు. నేను శత్రువును జయించాను అనడం కాదు, జయ జీవితానికి సంకేతం ఏమిటో తెలుసా? నువ్వు జయించాను అనడానికి ఆనవారు వాడి ఆయుధాలు నీ గుడారములో ఉండునుగాక. అప్పుడు నువ్వు చెప్పగలిగిన శత్రువా నేను పడిపోయినా లేస్తాను, నీ వల్ల ఏం కాదు. ఎందుకో తెలుసా? నీ ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. ఈ రోజున దండం పెట్టో సేవకుడిగా చెబుతానా, 20 ఏళ్ల సీనియర్ క్రైస్తవుని అనడం కంటే నువ్వు అనగలిగిన మాట ఒక్కటే, వాడి శత్రువులు వాడి దగ్గర లేవు, నా గుడారములో ఉన్నవి. చెయ్యి తామేనంటారా? రెండోది, వాడి తల ఎక్కడుండాలట? వాడి తల నరికి ఏం చేశాడు? కుడి చేతితో పట్టుకున్నాడు. అది ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు? యెరూషలేము దాకా తీసుకెళ్ళాడు. విన్నారా? సాతాను తల నీ చేతిలో ఉండాలి, వాడి సామాగ్రి నీ డేరాలో ఉండాలి. అది క్రైస్తవ విజయం, అది క్రైస్తవ లక్షణం. మరి నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండాలి అని కోరుకుంటున్నావుగా. నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండాలి అనుకుంటే మనసు విప్పి చెప్పాల్సింది, ఆశించాల్సింది ఒక్కటే, నన్ను ఏడిపించిన వాని సామాగ్రి నా దగ్గర ఉండాలి. పిచ్చగుడిగా మాట్లాడిన అతగాడి తల నా చేతిలో ఉండాలి. ఇక్కడ యుద్ధ భూమి నుంచి జయ సంకేతంగా ఇది యెరూషలేము వరకు నేను తీసుకుని వెళ్ళాలి. నీ జయం యెరూషలేములో కనబడునుగాక, నీ జీవితం అక్కడ ప్రకాశించునుగాక. మరి ఈ రోజున ఆ పని చేసి సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు, ఒక్క శత్రువు లేకుండా చంపగలిగాడు. అందుకని అంటాడు, స్నేహితులారా, సహస్రాధిపతులారా, అధిపతులారా రండి, మనం గిబియోనికి వెళదాం. అందరూ మాట చెబుతారా? మనం ఎక్కడికి వెళదాం? గిబియోనికి వెళతాం. బలిపీఠం దగ్గర మనల్ని మనం సమర్పించుకుంటాం. గిబియోనికి వెళతాం, శత్రు సామాగ్రి మన గుడారంలో పెడదాం, ఒక్క శత్రువు మిగలకుండా గట్టిగా శాసిద్దాం, పరిగెత్తే సూర్యుని ఆపుదాం, వాడి తల మన చేతిలో తీర్చుకుందాం. మూడో మాట చెప్పన, గిబియోన్లోకి వెళదాం. ఏమవుతుంది? యెషయా 28:21. యెషయా గ్రంథం 28:21 ఏమి రాసిందో చదవండి. తన కార్యములను, తన ఆశ్చర్య కార్యములను గిబియోనులో యెహోవా రేగినట్టు. అందరు ఆమెనండి. గిబియోనుడు ఏమయ్యాడంట? లేచాడు, రేగాడు. మీరు ఎన్నిసార్లు ఈ వాక్యం విన్నారు? ఎందుకు ఆత్మదేవుడు మరలా మాట్లాడుతుండగా, ఇప్పుడు గిబియోనికి నీవు వెళితే, గిబియోను నీవు అడుగు వెళితే అక్కడ మూడో కార్యం జరగబోతుంది. ఏమిటో తెలుసా? దేవుడు నీ కొరకు లేవబోతావన్నాడు, నీ కొరకు దేవుడు రేగబోతావన్నాడు. ఒక్క క్షణం యుద్ధాలు వచ్చాయా? కరువులు వచ్చాయా? రోగాలు వచ్చాయా? నష్టాలు వచ్చాయా? ఐక్యత పోయిందా? ప్రార్థనా బలిపీఠం దెబ్బతిందా? సాతాను నిన్ను అన్ని రకాలుగా నాశనం చేశాడా? నేను సముద్రం దాటలేను, నేను ఎరుకో దాటలేను, యోర్ధాను దాటలేను, నా కర్మ ఈ కుటుంబాన్ని ఏదవలేను, వీళ్ళను చదివించలేను, వాళ్ళకి పెళ్లి చేయలేను, ఎన్ని తిన్న ఆరోగ్యం కలగదు అనుకుంటున్నావా? నా దేవుడు నీ కొరకు లేవబోతావన్నాడు. నా దేవుడు నీ పక్షాన జయం ఇవ్వటానికి రేగుతాడు, లేపబడతాడు. ఆ కార్యం ఈ రాత్రి ఇక్కడ మొదలవునుగాక, ఈ రాత్రి నీ జీవితంలో మొదలవునుగాక. ఆయన రేగిన, ఆయన లేచిన, ఆయన రేగిన, ఆయన లేచిన నీ జీవితం ధన్యమవునుగాక. నిశ్చయముగా ఇక అపజయం అనేది లేకుండా నీ ఆత్మీయ జీవితం అంతకంతకు వర్ధిల్లునుగాక.
ఒక సేవకుడిగా బ్రతిమలాడుతూ నేను మీకు చెప్పగలిగిన మాట, అతని దేవుడు అతనితో కూడా ఉండి ఏ రాజుగా చేశాడు? గనుడైన రాజుగాని సొలొమోను చేశాడే. ఈరోజు నీవు అనామకుడు, నేను అనామకుడు, పెంట కుప్పల మీద ఉన్న వ్యక్తులం, పాపానికి పుట్టిల్లుగాను శాపానికి నట్టిల్లుగా ఉన్నాం. కుమారుడు యేసు రక్తమేగా మన జీవితాన్ని ఎంత మార్పు చేస్తూ వచ్చింది. ఒక దినాన రక్షణను కాపాడుకుంటూ, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ, ప్రత్యక్షతను కాపాడుకుంటూ మనం ఎప్పుడైతే సాగుతామో, ఇప్పుడు నిన్నటి వరకు అనామకులమే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. ఆయనతో రాజ్యం ఏలబోతూ ఉన్నాము, ఆయనతో సదాకాలం నిలవబోతున్నాం. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా నేను గిబియోనుకు వస్తానయ్యా, నీవు నాతో కూడా ఉండాలయ్యా, నాతో కూడా నీవు ఉండి నన్ను నా కదలికలలో కార్యాలు చేయాలయ్యా అని ఈరోజు ఒక పరిశుద్ధతకు నీవు అప్పగించుకున్నా, సమర్పణకు అప్పగించుకున్నా, బలిపీఠం దగ్గర రాగలిగిన నీవు నిశ్చయముగా ఆయన సన్నిధిలో ప్రత్యక్షత కలిగిన వ్యక్తిలాగా ఉన్నా, శాసించే అధికారం శత్రువు బాణాలు నీ ఇంట్లో దాచుకునేట్టుగా ఓ తీర్మానంతో అడుగులు వేయగలిగితే చరిత్రలో ఎన్నడూ జరగని కార్యాలు నీ జీవితంలో జరగబోతుంది. రేపో మాపో రాకడ ఖాయం, మేఘాల మీద ఎత్తబడటం ఖాయం, నిత్యత్వంలో నిలబడటం ఖాయం. ఆ భయంకరమైన చీకటి గమ్మిన రోగాలలో, చీకటి గమ్మిన లోకంలో, చీకటి గమ్మిన సంఘాలలో, చీకటి గమ్మిన వ్యసనాలతో ఉన్న ఈ ప్రపంచంలో నీవు మేఘాల మీద నిలబడుదువు గాక, కృపలో ఎత్తబడుదువే గాక. ఒక్క క్షణం ఆ కృప నాకు కావాలయ్యా, అతనితో ఉన్న దేవా నాతో కూడా ఉండు, నేను గిబియోనుకు వస్తాను అన్నవాడు మోకరించాను. ఒక్క క్షణం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకొని అందరూ మోకరించారు.